ఏళ్ల క్రితం కోమరిపాలెం అనే చిన్న గ్రామం. అప్పుడు గ్రామం మీద ఒక పెద్ద మహమ్మారి వచ్చింది. గ్రామస్తులు భయంతో ఇళ్లల్లో దాక్కున్నారు. మందులు లేవు, డాక్టర్లు లేరు. ప్రతి ఇంట్లో ఏడుపు. అప్పుడే గ్రామం అంచున ఉన్న కొండపైన ఒక అమ్మవారి శక్తి ప్రదర్శన జరిగిందని పెద్దలు చెబుతారు. ఆ రాత్రి చిన్న దీపం లాంటిది ఆ కొండ మీద వెలిగింది. గాలి లేకున్నా ఆ వెలుగు ఎప్పుడూ ఆరలేదు. ఆ ప్రాంతంలో గేదెలు చూసే విజయ అనే అమ్మాయి ఉంది. ఆ వెలుగుని చూసి ఆశ్చర్యపడి ఒంటరిగా కొండెక్కింది. ఆమె చెప్పిన మాటల ప్రకారం ఒక శ్వేతవర్ణపు శక్తి ఆమె ముందు నిలబడి అంది, భయపడొద్దు, నేనే దుర్గమ్మ. ఈ గ్రామానికి రక్షించడానికి వచ్చిన. నీ హృదయం శుభ్రం, అందుకే నిన్నే ఎన్నుకున్నా. అమ్మవారి ఆజ్ఞతో విజయ చిన్న దేవాలయం నిర్మించాలని గ్రామానికి చెప్పింది. గ్రామం మొత్తం మొదట నమ్మలేదు. కానీ మహమ్మారి ఒక్కసారిగా తగ్గిపోవడంతో గ్రామ ప్రజలందరూ విజయ చెప్పిన మాటలు నిజమని నమ్మారు. ఒక చిన్న గుడి నిర్మించారు. దానికి పేరు పెట్టారు విజయవాడ దుర్గమ్మ. నమ్మకానికి ప్రతీక అని పెద్దలు చెప్పుకునే పదం. విజయ జీవితాంతం అమ్మవారికి సేవ చేసింది. ఇప్పటికీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఒక మాట చెప్తారు. అమ్మవారిని మనస్ఫూర్తిగా శుభ్రంగా పిలిచిన వాళ్లను ఆమె ఎప్పుడూ ఖాళీ చేతులతో పంపదు అని. ఇది అమ్మవారి పలుకు, అమ్మవారి నమ్మకం. జై దుర్గమ్మ, జై జై దుర్గమ్మ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.